ఓకే ఫ్రెండ్స్, ఇదిగే చూడండి. దూరం నుంచి చూసినా కూడా మా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. హే డ్రైవర్, పద పద, మన దగ్గర ఇప్పుడు ఎక్కువగా టైం లేదు. తొందరగా ఈ ట్రక్ అయితే ఎక్కువ. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పమంటే ఏంట్రా నువ్వు బ్యాగ్ వేసుకొని ఎక్కడికి బయలుదేరుతున్నావు చెప్పు. డ్రైవర్, అదేంటంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అదేంటంటే సముద్రం పైన ఒక ఇల్లును కట్టమని. అరే 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 అరే, అరే ఏంట్రా నీకు బుద్ధుందారా ఇంతనన్న? సముద్రం పైన ఇల్లు ఎలా కడతావురా? ఛాలెంజ్ ఎలా యాక్సెప్ట్ చేసావు? దానిపైన మనం ఇల్లు కట్టడం చాలా అంటే చాలా కష్టం కదా. డ్రైవర్, అది కూడా నాకు అర్థమైంది. కానీ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాలెంజ్ కదా, మనం ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాకి అయితే వెళ్తున్నాను. ఏంటి ఫారెస్ట్ కా? ఇంతకీ ఎందుకురా? ఫారెస్ట్ ఎందుకంటే ఫారెస్ట్ లోనే కదా మనకు ట్రీస్ లభించేవి. అక్కడ మనం ఏంటంటే కొన్ని చెట్లను నరికేసి అక్కడున్న చెక్కల్ని ఈ ట్రక్ లో వేసుకొని మనమైతే సముద్రం దగ్గరికి వెళ్దాం. సరే కానీ నాకైతే ఇది అస్సలు చేయలేమనుకుంటున్నాను రా. ఎందుకంటే సముద్రం పైన ఇల్లును కట్టడం చాలా అంటే చాలా కష్టము. అలాగే సముద్రం అలలు ఉంటాయి కదా, అలలకి మన ఇల్లు ఎక్కడికో కొట్టుకుపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫారెస్ట్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకైతే చాలా అంటే చాలా చెట్లు అయితే కనిపిస్తున్నాయి. డ్రైవర్ దిగు దిగు, ఫాస్ట్ గా రా. ఫ్రాంక్లిన్, ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి నేనైతే ఒకదాన్ని నరుకుతాను, నువ్వు ఒకదాన్ని నరికేసాయి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, దీన్ని అయితే నరకడానికి ట్రై చేద్దాం. ఇదిగో. నేను ఇక్కడ అయితే ఈ చెట్టునైతే నరకడానికి ట్రై చేస్తాను. ఇవి చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, చాలాసేపు కష్టపడిన తర్వాత ఒక చెట్టుని మొత్తం అయితే నరికేశాను. దానికి వచ్చేసి చాలా చెక్కలు అయితే వచ్చేసాయి. అలాగే వీటన్నిటిని కలిపి ఒక తాడుతో మంచిగా కట్టేశాము. ఫ్రాంక్లిన్, నేను కూడా ఒక చెట్టుని మొత్తం నరికేసి దీనికైతే తాడుతో కట్టేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మేము 2 చెట్లనైతే నరికేసాం కదా, మనకి ఇంకా చాలా కావాలనుకుంటా. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఇదిగా చూడండి, చాలా అంటే చాలా చెట్లను అయితే నరికేసాము. ఇంకా కొన్ని చెట్లను అయితే నరికేసి వీటన్నిటిని అయితే ఇక్కడ మన ట్రక్ ఉంది కదా తీసుకొచ్చింది, దీనిపైన అయితే మేము లోడ్ చేసాము. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇదిగా చూడండి, చాలాసేపు కష్టపడిన తర్వాత ఇన్ని చెక్కలను అయితే నరికేసి దీనిపైన నేను ప్రాపర్గా అయితే సెట్ చేశాను. మన డ్రైవర్గా అయితే నాకు అందించాడు. ఇప్పుడు మనం వీటితో వచ్చేసి బేస్ని అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సరే డ్రైవర్, దా వెళ్దాం. రే ఫ్రాంక్లిన్, వస్తున్నాను, ఆగు. ఓకే ఓకే, దా ఫాస్ట్గా రా, మనమైతే తొందరగా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఫ్రాంక్లిన్, మొత్తానికైతే సముద్రం దగ్గరికి వచ్చేసాము. ముందు చూడు, చాలా అంటే చాలా పెద్ద సముద్రం ఉంది. ఇంతకీ ఇక్కడ ఎక్కడని కడదాము? ఇక్కడ చూస్తేనేమో చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ కరెక్ట్ అయిన ప్లేస్ అయితే మనకు కావాలి. ఎక్కడ కడదాము? ఏ డ్రైవర్, ఇదిగో ఇక్కడ ముందు చూడు. ఇక్కడ ముందు అయితే చాలా అంటే చాలా దూరం వరకు అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఈజీగా వీటిని అయితే సముద్రం లోపలికి తీసుకెళ్ళొచ్చు. అందుకే మన ట్రక్ని అయితే ఇక్కడ ఆపేద్దాం, ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఏంటంటే మరీ లోపలికి కట్టద్దు, ఎందుకంటే లోపలికి కట్టామనుకోండి చాలా లోతుగా ఉంటుంది. మనం కేవలం కొంచెం దూరంలోనే కడదాం, ఓకేనా? ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, మేమైతే ప్రజెంట్ కొంచెం బేస్ని అయితే కట్టేశాము. మన ఫ్రాంక్లిన్ గారు ఇంకా దానికి ఏంటంటే కొన్ని మూలలు అయితే కొడుతున్నాడు. ఇదిగో చూడండి, ఇంతవరకు బేస్ని అయితే కట్టేశాం. చెక్కలు కూడా ఇక్కడ పెట్టేశాము. ఇంకా కొన్ని అక్కడే ఉన్నాయి, అదిగో కనిపిస్తున్నాయా? ఇప్పుడు మేము ఈ బేస్ని ఇంకా కొంచెం పెద్దగా అయితే కట్టాలి. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికైతే కట్టేశాము. కాకపోతే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. అదేంటంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కట్టెలు, వీటిని వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల మాకు కనిపించాయి. వీటితో వచ్చేసి ఇక్కడ పెట్టేశాము. ఎందుకంటే ఇలా పెడతామంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సరే పదండి, ఇంకా కొంచెం బేస్ని కూడా కట్టేద్దాం. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, మొత్తం వచ్చేసి బేస్ మొత్తం అయితే క్రియేట్ చేసేసాము. దీనికి చాలా టైం అయితే పట్టింది. ఇదిగో చూడండి, నా చేతిలో హ్యామర్ కూడా ఉంది కదా, దీంతో వచ్చేసి వీటికి మేకులు కొట్టడానికి అయితే చాలా టైం పట్టింది. ఓకే, ఇక్కడ చూపిస్తాను మన బేస్ ఎలా ఉంటుంది అనేది. ఇదిగో చూడండి, చూడడానికి అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ అనమాట. అలాగే ఇక్కడ ఉంది కదా ప్లేస్, ఈ ప్లేస్ వచ్చేసి మనం ఫిషింగ్ చేయడానికి అంటే చేపలు పట్టుకొని తినడానికి కోసమని ఈ ప్లేస్ అయితే ఏర్పాటు చేసాము. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇల్లు అయితే కావాలి కదా, ముందుగా మనం బేస్ అయితే క్రియేట్ చేసాము. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఇంకా చాలా అంటే చాలా వుడ్ అయితే కావాలి. దానికి బదులుగా ఏంటంటే డ్రైవర్ అయితే నాకు ఒక ఐడియా చెప్పాడు. అదేంటంటే ఇక్కడ దగ్గరలో ఒక చెక్క మిషన్ అయితే ఉందంట. దాంట్లో వచ్చేసి ఆల్రెడీ పెద్ద పెద్ద వాల్స్ టైప్లో చెక్కలు అయితే దొరుకుతాయంట, వాటిని తీసుకొద్దాం అన్నాడు. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళబోతున్నాము. ఏ డ్రైవర్, పద వెళ్దాం. పద తొందర పద. నాకు తెలుసు ఆ చెక్క మిషన్ ఎక్కడ ఉంటుందో. పద, నేను చూపిస్తాను. కాకపోతే అక్కడ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుందో ఏమో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే చెక్కలు దొరికే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి, మా ముందు కూడా ఒక ట్రక్ అయితే వెళ్తుంది. ఓకే, అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో, పదండి మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. దీనికి 2 రూట్లు అయితే ఉన్నాయి కదా. ఓకే, అదిగో కనిపిస్తుంది కదా, అదే చాలా అంటే చాలా పెద్ద చెక్కల మిషన్, దాని దగ్గరికి వెళ్దాం.
అరే ఫ్రెండ్స్ అదిగో చూడండి, మాకైతే అక్కడ ఒక 4 అయితే దొరికాయి కదా, అవి వచ్చేసి ఇక్కడ సేల్కి అయితే ఉన్నాయి. ఇదిగో కనిపిస్తున్నాయి కదా పొడుగు కట్టెలు, అవి వచ్చేసి మాకు అక్కడ ఫ్రీగా దొరికాయి అనమాట. ఓకే ఫైనల్లీ వచ్చేసాము. ఆ, ఇక్కడ ఇక్కడ ఎక్కడ డ్రైవర్ కనిపించట్లేదే. ఫ్రాంక్లినే ఇక్కడ ఎక్కడైనా ఆపు చూద్దాము, ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇది చెక్కల మిషన్ కదా. ఓకే గైస్ మొత్తానికైతే వచ్చేసాం, కానీ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదే. ఒక్కోసారి ఇటువైపు అయితే వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడ వచ్చేసి మనం చెట్లను నరికి కొన్ని చెక్కలు అయితే ప్రిపేర్ చేసాం కదా, అవి వచ్చేసి ఇవే గైస్. అరే ఇక్కడ ఉన్నాయి డ్రైవర్, ఇక్కడ వచ్చేసి. ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా చెక్కలు అయితే ఉన్నాయి, అంటే వాల్స్ టైప్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇవి ఫెన్సింగ్ కదా. ఓకే రెండు దొరికాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గోడలు కట్టుకోవడం కోసం అని వాల్స్ ఉన్నాయి, అలాగే చుట్టూ ఫెన్సింగ్ కోసం అయితే ఇవైతే ఉన్నాయి. వీటిని మనం తీసుకెళ్దాం. హలో సార్, మాకైతే ఇక్కడ కొన్ని వాల్స్ కావాలి, అలాగే కొన్ని ఫెన్స్ కావాలి. తమ్ముడు అలాగే వాల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 500, ఫెన్సింగ్ వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్. ఫెన్సింగ్ చాలా తక్కువగా ఉంది, కానీ వాల్స్ ఏంటి 500? అయినా కానీ మనకి ఎక్కువగా పట్టాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇందులో కొన్నిటినైతే కొనుక్కుందాం. దా డ్రైవర్, ఇటువైపు నుంచి కూడా దారి ఉందనుకుంటా. ఓకే దా, ఇక్కడ వచ్చేసి మనం కొన్నిటిని అయితే సెలెక్ట్ చేసుకుందాం, దానికి తగ్గట్టుగా పేమెంట్ అయితే చేసేద్దాం. ఓకే గైస్ ఇదిగో చూడండి, మేము తీసుకున్న ఫెన్సింగ్ అలాగే వాల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే వీళ్ళు ప్రాపర్గా దానిపైన సెట్ చేసి అలాగే దారంతో కట్టేశారు. వీటన్నిటికీ లెక్క చేస్తే నాకేంటంటే 5250 రూపీస్ అయితే అవుతున్నాయి. సరే వీటన్నిటిని అయితే మనం అతను నాకు నంబర్ అయితే చెప్పాడు, ఫోన్పే నుంచి అయితే డబ్బులు పంపించేద్దాం. ఓకేనా? అరే ఫ్రాంక్లిన్ డబ్బులు అయితే పంపించావు కదరా, పద పోని మన దగ్గర ఎక్కువగా టైం లేదు. తొందరగా వెళ్ళి ఈరోజు రాత్రి అయ్యేలోపు మనమైతే ఇల్లుని ఏర్పాటు చేయాలి, లేదంటే మనం ఛాలెంజ్ లో ఓడిపోతాము. అరే అవునవును డ్రైవర్, నాకు కూడా గుర్తుంది. పద ఫాస్ట్గా వెళ్దాం. ఆల్ రైట్, మొత్తానికైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, మన బేస్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది కదా. చూడండి చాలా అంటే చాలా దూరం ఏం కట్టలేదు, కాకపోతే చూడడానికి కొద్దిగా దూరంలోనే ఉంది. ఇప్పుడు మేము ఏంటంటే మాకు ఇప్పుడు చాలా పెద్ద వర్క్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏంటంటే మేము అక్కడి వరకు మోసుకెళ్ళాలి. ఏ డ్రైవర్ అందించు, మంచిగా అందించు. అబ్బా ఇది రావట్లేదు. అయ్యయ్యో అరే బరువు అవుతుందిరా, తొందర తీసుకో, ఇంకెంతగానో లేపాలరా బాబు. ఓకే ఫ్రెండ్స్ ఇదిగా చూడండి, మొత్తం అయితే పైన రూఫ్ టాప్ కట్టేసాము, అలాగే చుట్టూ వాల్స్ కూడా కట్టేసాము. ఇదిగా చూస్తున్నారు కదా, ఇంతవరకు హౌస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇందులో వచ్చేసి మేము మా బెడ్స్ ని అలాగే ఇంకా కొంచెం ఫర్నిచర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇటువైపు వచ్చేసి మేము ఏదైనా చూడాలి, ఇంకా మేము ఫెన్సింగ్ అయితే పెట్టాలి కదా. ఫెన్సింగ్ పెట్టిన తర్వాత ఎంత ప్లేస్ ఉంటుందో తెలుస్తుంది. అరే ఫ్రెండ్స్ ఇది చూడండి, మా వాడు ఫెన్సింగ్ తీసుకురమ్మనగానే తీసుకొచ్చేసాను. వాడైతే బాగానే బిల్డ్ ఇచ్చేసాడే. ఇదిగో చూడండి, కాకపోతే కొన్ని చోట్లలో గ్యాప్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ప్రాపర్గా వీటికి ఇంకా సెట్ చేయడం సరిగ్గా రావట్లేదు. అరే ఇక్కడేంటి ఇంతగానో గ్యాప్ వచ్చింది, ఇక్కడనే కూడా గ్యాప్ వచ్చింది. ఫ్రాంక్లిన్ ఏంటి అక్కడేం చేస్తున్నావు? ఓహో ఇక్కడ కొన్ని మేకులు కొడుతున్నావా? అక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని మనం పూర్తి చేయాలి. అలాగే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి మేము నిచ్చెనలు పెడతాము, ఆ తర్వాత నీళ్ళలో ఉన్నామనుకోండి, అక్కడ నుంచి దీనిపైనకి ఎక్కొచ్చు అనమాట. డ్రైవర్ దా తొందర మనం వచ్చేసి ఇంకా కొంచెం డెకరేషన్ అయితే చేయాలి, కాబట్టి డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకొద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏంటంటే ఇక్కడ డెకరేషన్ కోసం అని కొన్ని చెట్లను అయితే తీసుకురాబోతున్నాము. వాటిని తెచ్చిన తర్వాత వాటితో అయితే మంచిగా తయారైతే చేసిస్తాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం ఫర్నిచరు అలాగే లైట్స్ అవన్నీ కూడా తీసుకొస్తాం. ఓకేనా? ముందుగా మనం ఏంటంటే చెట్లను అయితే కొనుక్కురావాలి. ఫ్రెండ్స్ మేము ఈ చెట్లను కొనుక్కోవడం కోసమని చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసాము. ఇక్కడ అలాగే చాలా మందికి అడిగితే ఇక్కడ చెట్లు అయితే దొరుకుతాయన్నారు. ఓకే ఇదిగో ఇక్కడే లొకేషన్ అయితే చెప్పారు. ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద కాలువ కనిపిస్తుంది. ఓకే ముందు నుంచి దారి ఉన్నట్టుంది, చూద్దాం. ఫ్రాంక్లినే దారుంది, వెళ్ళు. కాకపోతే ఫ్రాంక్లినే ఇక్కడ వీళ్ళు ఎంతగానో రేటు చెప్తారో ఏంటో, మన దగ్గరనేమో ఎక్కువగా డబ్బులు లేవు. సబ్స్క్రైబర్స్ ఏమో మనకు ఇలాంటి హార్డ్ ఛాలెంజ్ ఇచ్చారు. సబ్స్క్రైబర్స్ మేము ఎంత హార్డ్ పని చేస్తున్నామో తెలుసు కదా. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయొచ్చు కదా. అవును సబ్స్క్రైబర్స్, మీరైతే మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఈ చెట్లు అయితే ఉన్నాయి, ఇవి కొన్ని తీసుకెళ్దాం. అలాగే ఇక్కడ కొన్ని చిన్న చెట్లు ఉన్నాయి, వీటిని కూడా తీసుకెళ్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి వీటిని. ఓకే గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్లలో పెట్టడానికి ఇవి సరిపోతాయి అన్నమాట. ఓకే ఈ చెట్లను తీసుకెళ్దాం. అలాగే ఇవి కొన్ని డెకరేషన్ కోసం తీసుకెళ్దాం. ఇవి ఫెన్సింగ్ ఉంది కదా, ఫెన్సింగ్ దగ్గర ఎక్కడైనా పెట్టడానికి పనికిస్తుండొచ్చు, దీన్ని కూడా తీసుకెళ్దాం. అలాగే బనానా ట్రీస్ కూడా ఉన్నాయి, వీటిని ఒక 4 అయితే తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, లోడ్ మొత్తం అయితే వేసేసారు. ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు 10,200 అయితే అయిపోయాయి.
ఓకే, ఈ చెట్లకు చాలా ఎక్కువ రేట్ ఉన్నట్టుంది ఫెన్సింగ్ కన్నా. అవును ఫ్రాంక్లినే, మనం వచ్చేసి ఫెన్సింగ్ అలాగే వాల్స్ తీసుకున్నాం కదా, వాటికి వచ్చేసి చాలా తక్కువ రేటు ఉంది. అంటే 5,000 వరకు అయితే అయింది, కానీ వీటికి మాత్రం 10,000 అయ్యింది. వామ్మో ఫ్రెండ్స్, చూడండి, మేము వచ్చేసి చాలా డబ్బుల్ని ఖర్చు చేసి మీకోసం ఎంతగానో మేము కష్టపడి ఇలాంటిదైతే తయారు చేస్తున్నాము. ఆల్ రైట్ గైస్, చూడండి మొత్తానికైతే వచ్చేసాము. కాకపోతే ఇందులో చూడండి వాళ్ళు ఎంత బాగా సెట్ చేశారో కదా, ఇవన్నీ కూడా కొంచెం కూడా కింద పడిపోలేదు. లేదంటే వచ్చే దారిలో చాలాసార్లు కింద పడిపోయాయంటే చాలా లేట్ అయ్యేది. కానీ నిజంగా వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు, అంటే ఫార్మర్స్ ఎంతకైనా మంచి వాళ్ళు కదా. ఓకే, మొత్తానికి చెట్లను అన్నింటిని కూడా తీసుకొచ్చేసాము. వీటిని నిజంగా డెకరేషన్ చేసే అప్పుడు ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద పని ఉంది. అదేంటంటే ఈ చెట్లనన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో ప్లానింగ్ వేసుకొని మంచిగా డెకరేషన్ అయితే చేయాలి. అవును ఫ్రాంక్లినే, ఇలాంటి దాంట్లో నాకైతే ఎక్కువగా నాలెడ్జ్ లేదు. నువ్వే ఎక్కడైనా సరే మంచిగా సెట్ చేయి, ఓకేనా? సూపర్ సూపర్ సూపర్. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, చాలా అంటే చాలా టైం అయితే అయ్యింది. చూడండి ఇంకా కొంచెం సేపు అయితే సాయంత్రం అయితే అవ్వబోతుంది. ఓకే, ఇక్కడ ఈ ఫెన్సింగ్ని సరిగ్గా అడ్జస్ట్ చేసి ఇక్కడ మొత్తం అయితే ట్రీస్ని ఇలా పెట్టేశాను. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం చేపలు పట్టవచ్చు అనమాట నిలబడి, ఓకేనా? ఓకే, ఇదిగో చూడండి, బనానా ట్రీస్ వచ్చేసి ఇలా పెట్టేశాము. అలాగే ఇంకా కొన్ని తీసుకొచ్చిన వేరే వేరే ట్రీస్ ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి ఇలా ప్రాపర్గా అయితే సెట్ చేశాము. ఓకే, ఈ చెట్లను కూడా ఇక్కడ పెట్టేసాం. చూడండి, లోపలైతే ఎక్కువగా పెట్టలేదు, ఎందుకంటే లోపల ఇంకా ఫర్నిచర్ అయితే ఉంటుంది కదా, ఫర్నిచర్ కోసం ప్లేస్ ఉండాలని లోపలైతే పెట్టలేదు. అలాగే ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఇలా అయితే పెట్టేశాం, ఓకేనా? చూస్తున్నారు కదా, నిజంగా మా డెకరేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుండొచ్చు. ఒకసారి దూరం నుంచి అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇదిగో చూడండి, ఇప్పుడు చూడండి, దూరం నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా, హౌస్ వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇలా చూస్తే మాత్రం లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మేము ఏంటంటే ఇంటికి వెళ్ళి ఫర్నిచర్ అయితే తీసుకురావాలి. ఓకే డ్రైవర్, దా ఫస్ట్గా రా. ఫ్రాంక్లినే, ఇప్పుడు సాయంత్రం అవుతుంది. నైట్ లోపు ఇవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడైతే సెటప్ చేయాలి, లేకపోతే ఛాలెంజ్ లో ఓడిపోతాము, గుర్తుంది కదా? డ్రైవర్, గుర్తుంది. ఓకే ఫ్రెండ్స్, పదండి ఫాస్ట్గా వెళ్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే సాయంత్రం అయితే అవుతుందన్నమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. ఓకే డ్రైవర్, దిగు. ఫాస్ట్గా మనం ఏంటంటే ఇందులోకి మొత్తం ఫర్నిచర్ అయితే సెట్ చేసేసేయాలి. ఓకే దా, ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో వచ్చేసి సోఫాలు అలాంటివి అయితే మనం తీసుకురావాలి. ఓకే, ఇక్కడ మన ఇంట్లో ఉన్నాయి కదా కొన్ని సోఫాలు, వీటిని అయితే తీసుకెళ్ళిపోదాం. అలాగే బెడ్ వచ్చేసి కింద ఉంది కదా. ఓకే పద, కింది నుంచి బెడ్లను అవన్నిటిని అయితే తీసుకెళ్దాం. టేబుల్స్ కూడా కావాలి. ఓకే డ్రైవర్, దాదా ఫాస్ట్గా రా, మనమైతే తొందరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, మేము తీసుకొచ్చిన ట్రక్ ఉంది కదా, ట్రక్ పైన మొత్తం అయితే సోఫాలు, టేబుల్స్, అలాగే స్ట్రీట్ లైట్లు, అలాగే బాక్సెస్ ఇవన్నీ కూడా పెట్టేశాము. ఇంకా కుర్చీలు అవన్నీ కూడా పెట్టేశాము. ఇదిగో చూస్తున్నారు కదా. ఫ్రాంక్లిన్, పద. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఇదంతా కూడా మేము మోసుకెళ్తున్నాం కదా. ఈ ట్రక్ పైన చాలా అంటే చాలా బరువు అయితే ఉందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, 2 టేబుల్లు ఉన్నాయి, 2 బెడ్లు ఉన్నాయి, సోఫాలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. అందుకే ఇది చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, మేమైతే వీటిని పడకుండా జాగ్రత్తగా సెట్ చేసాము. ఇదిగా చూస్తున్నారు కదా, స్ట్రీట్ లైట్లు అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేసాం పెద్దవి. అలాగే చిన్న వచ్చేసి పైన సెట్ చేసాము. అలాగే బాక్సులు ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే సెట్ చేయడం జరిగింది. దాంతో వచ్చేసి ఇవైతే ఎక్కువ కింద పడాయి అనమాట. ఎందుకంటే మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు చాలాసార్లు కింద పడిపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అవుతుందని తాళ్ళతో బాగా బిగించి కట్టేసాము. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మేము ఫాస్ట్గా వెళ్ళినా కూడా వీటికైతే ఏం కాదనమాట. ఓకే గైస్, ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి హౌస్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మాకైతే ఇది చాలా అంటే చాలా పెద్ద టాస్క్. అదేంటంటే ఫర్నిచర్ అన్నిటిని అయితే అక్కడికి తీసుకెళ్ళాలి. ఇవైతే చాలా వెయిట్ అయితే ఉన్నాయి. ఇద్దరం కలిసి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, చాలా అంటే చాలా టైం పట్టింది వీటన్నిటిని మేము రెడీ చేయడానికి. ఇదిగో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. అప్పట్లోపు మేము అనుకున్నట్టుగానే వీటన్నిటిని అయితే రెడీ చేసేసాము. అలాగే లైట్లు కూడా చూడండి, జగ మెరిసిపోతున్నాయి అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడ 2 బెడ్లను అయితే ఇక్కడ పెట్టేశాము. అలాగే మేము వేసుకోవడానికి డ్రెస్సులు ఉంటాయి కదా, డ్రెస్సుల కోసం అని ఇక్కడ ఇవి పెట్టేశాం. కప్పుకోవడానికి దుప్పట్లు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాము. అండ్ నెక్స్ట్ సోఫాలు ఉన్నాయి కదా, ఇదిగో చూడండి, సోఫా వచ్చేసి ఒకటి ఇక్కడ పెట్టేశాము. ఇక్కడ ఏంటంటే మేము ఫుడ్ తెచ్చుకుంటాం కదా, అంటే బియ్యము అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇందులో దాచుకోవడానికని ఇక్కడ పెట్టేశాము. టేబుల్స్ రెండింటిని ఇక్కడ పెట్టేశాం. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఉంది కదా, అంటే మేము తినడానికి తెచ్చుకున్న ఫుడ్ అదంతా కూడా ఇక్కడ పెట్టేసి ఒక 4 చైర్స్ అయితే పెట్టేశాము. అండ్ ఇక్కడ వంట వండుకోవడం కోసం గ్యాస్ని, అలాగే వాటర్ కోసం ఈ నీళ్ళ ట్యాంక్ డబ్బాలు, అలాగే ఇక్కడ కొన్ని మేమైతే ఇంతకుముందు తినేసాము, వాటిని ఇక్కడ ఈ టేబుల్స్ పైన పెట్టేశాము.
ఓకే. ఇదిగో చూస్తున్నారు కదా! స్ట్రీట్ లైట్లు ఇక్కడ పెట్టేసాం కాబట్టి చాలా అంటే చాలా వెలుతురైతే ఉంది. దూరం నుంచి చూడండి అక్కడైతే ఏమీ వెలుతురైతే లేదు. అక్కడ చీకటిగా కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉండడం వల్ల వెలుతురైతే ఉందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇటువైపు. ఇక్కడొచ్చేసి అంటే మేము పొద్దున వీటిపైన పడుకోవచ్చు. హాయిగా ఉంటుంది. అలాగే పడుకొని మరీ టీవీనైతే చూడొచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా! టీవీ అలాగే స్పీకర్స్ ఇక్కడున్నాయి. ఇక్కడ సోఫాలు పెట్టేసాం. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ప్యూరిఫై అనమాట. అంటే వాటర్ మంచిగా ఉండడానికి కోసమని వీటినైతే తీసుకొచ్చేసాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూస్తున్నారు కదా! ఇలా అయితే మా హౌస్‌నైతే డెకరేట్ చేశాము. ఇప్పుడు మీకేంటంటే దూరం నుంచి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. దూరం నుంచి చూసినా కూడా మా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా! చుట్టూ కూడా లైట్లు పెట్టాం కదా! అందుకే చాలా బాగా కనిపిస్తుంది. పొద్దున్నుంచి బాగా వర్క్ చేసి బాగా అలసిపోయాము. అందుకే కాళ్ళు బాగా లాగుతున్నాయని కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. అవును ఫ్రెండ్స్, మీరైతే మా హౌస్ని చూసారు కదా. మా హౌస్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. హౌస్ కనుక మీకు నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. గైస్ అలాగే మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చూసారు కదా మీరు మాకు కామెంట్ ఇచ్చేసారనే ఉద్దేశంతో ఎంత మంచి సీ హౌస్ని కట్టామో. ఇదిగో చూస్తున్నారు కదా సముద్రం పైన హౌస్ కట్టడం అంటే చాలా కష్టము. అందులోనే వచ్చేసి మేము ఇంకా బాగా డెకరేషన్ చేస్తూ మంచి హౌస్ని అయితే కట్టేశాము. గుడ్ మార్నింగ్ గైస్. ఇదిగో చూడండి ఇప్పుడిప్పుడే మార్నింగ్ అయితే అవుతుందన్నమాట. డ్రైవర్ ఇంకా నిద్ర లేవలేదు. నేనే పొద్దున్నే నిద్ర లేశాను. ఎందుకంటే మీకు హౌస్ని చూపిద్దామని. మార్నింగ్ అయితే చూడండి మా హౌస్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా. అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా పొద్దున్నే ఇంకా కొంచెం సేపు నిద్రపో. లేదు డ్రైవర్, మన సబ్స్క్రైబర్స్ చూపించాలి కదా, అందుకే పొద్దున్నే లేచాను. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మీకైతే మా హౌస్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సీ హౌస్ సూపర్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కూడా ఛాలెంజ్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.